కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించింది. ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలపై 2024 మార్చి 14న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. నిజాలపై నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన కమిషన్ 15 నెలల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టకు సంబంధించి విచారించింది. 115 మందిని విచారణ చేసి సాక్ష్యాలు నమోదు చేసింది. మరి కాసేపట్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుకు నివేదిక అందించనున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ 2023 ఆఖర్లో కుంగడం, పిల్లర్లు దెబ్బతినడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇక 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినడం, మిగిలిన బ్యారేజీలలో సీపేజీ సమస్యలు ఏర్పడడంపై విజిలెన్స్ విచారణతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో అధ్యయనం చేయించింది. లోపాలు తీవ్రంగా ఉన్నట్లు విజిలెన్స్ ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా న్యాయ విచారణకు ఆదేశిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో పాటు వెంటనే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటు చేసింది. జూలై ఆఖరులోగా నివేదిక ఇవ్వాలని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను పరిశీలించడంతో పాటు ఎక్కువ మందిని విచారించాల్సి రావడం, క్రాస్ ఎగ్జామినేషన్, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికల పరిశీలన ఇలా పలు కారణాలతో కమిషన్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. మొత్తానికి విచారణ పూర్తి చేసిన జస్టిస్ పిసి ఘోష్ గురువారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.